ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా రైస్ చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ లంచ్ బాక్స్ రెసిపీ అనే మసాలా రైస్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా రైస్ని పొడిపొడిలాడుతూ ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ మామూలు రైస్ని యూస్ చేస్తున్నాను. బాస్మతి రైస్తోనైనా సరే ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా పెరుగు వేసుకుని, ఈ రైస్కి పెరుగు టేస్ట్గా ఉంటుంది. ఈ పెరుగులో కొద్దిగా సాల్టు, కొద్దిగా కారం, అందులోనే కొంచెం మిరియాల పొడి, మనం తీసుకునే రైస్ని బట్టి వీటన్నింటి క్వాంటిటీ పెంచుకుంటే సరిపోతుంది. అందులోనే కొద్దిగా పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని వీటన్నింటిని మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా మిక్స్ చేస్తే ఒక గ్రేవీ లాగా తయారవుతుంది. ఈ విధంగా మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ మరీ ఎక్కువేం పట్టదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్, 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి. ఆనియన్స్ ఎన్నైనా వేసుకోవచ్చు, 2 ఆనియన్స్ అయినా వేయచ్చు. నేనైతే ఒకటే వేస్తున్నాను. వీటిని కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీన్ని మసాలా రైస్ అని కూడా అనొచ్చు. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా గ్రేవీ మసాలా, అది ఇందులో వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకునే చేయాలి. ఇది వేసిన తర్వాత దీన్ని ఒకసారి వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు ఈ గ్రేవీని వేయించుకుని ఆయిల్ పైకి తేరే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి. ఒకసారి వేసి ఇదంతా మిక్స్ చేసుకుని టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి. గ్రేవీలోనే కదా మనం సాల్ట్ వేసాము, అది సరిపోదు. కొద్దిగా ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని ఇందులోనే ఒక 1/2 చెక్క నిమ్మకాయ పిండుకుని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఉదయాన్నే మన పిల్లలకి లంచ్ బాక్స్లకి ఏం చేయాలి అని అనుకునేటప్పటికి ఈ రైస్ చేసి పెడితే చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఎక్కువ స్పైసీ లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం ఇక్కడ ఎక్కువ మసాలాలు కూడా ఏమీ యూస్ చేయలేదు కాబట్టి ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ రెసిపీని ట్రై చేయండి. అంతేనండి, దీన్ని సర్వింగ్ ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఓకేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.